జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోయాయి. టేస్టీ అండ్ నో ఆయిల్ పన్నీర్ కర్రీ రెసిపీ చెప్తా. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ చేయమని చాలామంది అడిగారు. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటో, పన్నీర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా టోస్ట్ చేసుకోండి. జీరా మన డైజెషన్‌ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటో కూడా బాగా బాయిల్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా ఏసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టమాటో, ఆనియన్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. హాఫ్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కర్రీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. అంతే మన ఈజీ అండ్ టేస్టీ నో ఆయిల్ పన్నీర్ కర్రీ రెడీ. ఇది మన వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుంది గైస్. మనం రైస్‌లోకి, చపాతీల్లోకి తింటే అదిరిపోతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన పేజ్‌ని ఇప్పుడే ఫాలో